వెల్కమ్ టు ఐటీన్యూస్. దిస్ ఇస్ పవన్. సో మన శనివారం జరిగిన ఐబొమ్మ రవి అరెస్ట్ అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. సినిమాకి ఒక భారీ వేల కోట్ల నష్టం కలిగించిన ఐబొమ్మ రవి కుకట్పల్లిలో అరెస్ట్ అవ్వడం జరిగింది. ఫ్రాన్స్ నుంచి ఇండియా వచ్చినప్పుడు పోలీసులు నిఘా పెట్టి రవిని అయితే ఇమ్మడి రవి అనే ఐబొమ్మ నిర్వాహకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత షాకింగ్ నిజాలన్నీ బయటకు వచ్చాయి. అంటే ఇతడు ఎలా నడిపిస్తున్నారు, అసలు ఇతని నెట్వర్క్ ఏంటి, ఒక మూడు కోట్లున్న అకౌంట్ ని సీజ్ చేశారు. అతని హార్డ్ డిస్క్లు, అతని మొబైల్ మొత్తం అయితే సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రొడ్యూసర్స్ అందరూ, సినిమాటోగ్రఫీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళి మాకు ఐబొమ్మ వల్ల చాలా నష్టం కలుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేయడంతో ఇదైతే స్టార్ట్ అయ్యింది. ఇంకోటి ఐబొమ్మ మీద సినిమాటోగ్రఫీ చట్టం కింద, అదే విధంగా ఐటీ సెక్టర్ చట్టం కింద అయితే కేసు నమోదైంది. ఎందుకంటే ఐబొమ్మ ఒక డిఫరెంట్ టెక్నాలజీని వాడి, విపిఎన్స్ ఇంకా చాలా ఇతర టెక్నాలజీని వాడి సినిమాలన్నింటినీ డైరెక్ట్ స్టూడియో నుంచి పైరసీ చేయడం జరిగింది. అంటే రిలీజ్ అవ్వక ముందే స్టూడియోకి పంపిస్తారు కదా, ఆ సర్వర్ ని హ్యాక్ చేసి రిలీజ్ చేసుకున్న ఐబొమ్మ అనే వెబ్సైట్ లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఐబొమ్మ.com ఇలాంటి వెబ్సైట్లు మీ అందరికి తెలిసిందే. ఇంకోటి ఇతను ఇవే కాకుండా గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న సర్వర్లను కూడా హ్యాక్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చేసామని అడిగినప్పుడు నేను ఇది కూడా చేయగలను అని మీకు తెలియాలని చెప్పేసి చేశానని మీ అన్నాడు అంట. ఇంకోటి అతని గతంలో వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. నాకు అందరి దగ్గర గవర్నమెంట్ వెబ్సైట్లు ఉన్నాయి, సెక్టార్లు ఉన్నాయి అని చెప్పేసి వీటన్నిటిని చేయడం జరిగింది. వీటన్నిటి గురించి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, నిజంగా ఐబొమ్మ అనే వెబ్సైట్ అంటే కరెక్టేనా, రవిని అరెస్ట్ చేయడం, అసలు రవి గురించి ఏమనుకుంటున్నారు, ఈ విధంగా ఏంటి పరిస్థితి అని పబ్లిక్ ని అడిగి తెలుసుకున్నాం. అసలు వాళ్ళ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు. హాయ్ అండి. మరి రవి అరెస్ట్ మీ అందరికి తెలిసిందే కదా, అవును, ఏమనుకుంటున్నారు దాని గురించి మీరు? చట్ట ప్రకారం చూసుకుంటే తను చేసిందైతే ముమ్మాటికి తప్పేనండి. బట్ సామాన్య ప్రజానీకంగా ప్రకారం చూసుకుంటే తనకి ఒక హీరో లాగా అయ్యాడు. ఎప్పుడైతే ఒక పోస్ట్ కూడా పెట్టిండు రీసెంట్ గా, ఎప్పుడైతే కొంచెం మంది అరెస్ట్ చేసిన తర్వాత తమ్ముంటే పట్టుకోండి అనే పోలీసు వాళ్ళకి పుష్ప సినిమా డైలాగ్ టైప్ లో ఎప్పుడైతే పోస్ట్ చేసిండో సామాన్య ప్రజానీకం అతనికే ఎక్కువ మద్దతు ఇచ్చారు. దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు సాధారణంగా సామాన్య మధ్యతరగతి వాళ్ళు థియేటర్ కి వెళ్ళినప్పుడు మూవీ చూసి అక్కడ ఏమైనా స్నాక్స్ లాంటి తినే పరిస్థితులు లేకుండా అయిపోయింది. మల్టీప్లెక్స్ థియేటర్ కావచ్చు, మామూలు చిన్న థియేటర్లు కావచ్చు, మూవీ టికెట్ రేట్ అవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్నాక్స్ రేట్ అవ్వచ్చు, నార్మల్ గా ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలన్నా కొనే పరిస్థితి లేకుండా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఇల్లీగల్ అయినా కానీ తనకి మద్దతు ఎక్కువగా కూడగట్టుకోగలిగాడు అనమాట. ఐబొమ్మ లాంటి ఇవి ఉన్నది, మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఏదైతే ఇల్లీగల్ గా ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే న్యాయపరంగా వెళ్ళి థియేటర్లో కూర్చొని చూడాలంటే వాటిని చూసే స్థితిలో లేకుండా చేస్తుంది కదా. ఇటువంటి వాటికి ఏంటంటే గవర్నమెంట్ కూడా తగిన ప్రత్యామ్నాయంగా లేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము, రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం లాంటివి చేస్తే ఇటువంటి అరికట్టవచ్చు. ఎప్పటి వరకైతే ఇవి అరికట్టకుండా ఇటువంటి వాళ్ళని చేస్తే ప్రయోజనం లేదు. ఒక రకంగా తను చేసింది చట్టపరంగా అన్యాయం అయినప్పటికీ చాలా మందికి ఆయన మద్దతు కూడగట్టుకోగలిగాడు. ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు పోస్టులు వస్తున్నాము, నువ్వు మావోని అని సెంటిమెంటల్ బీజిఎం చేసి అతన్ని బాగా హైప్ ఇస్తున్నారు. అవును, అంటే ఆ టెక్నాలజీని, ఆ తెలివిని టికెట్లు తగ్గించడానికి కానీ వీటికి వాడితే ఎలా ఉండేదంటారు? ఫ్యూచర్ టెక్నాలజీని మంచిగా తీసుకురావడం, టెక్నాలజీని వాడుకొని గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అయితే బ్రేక్ చేయలేదు. బట్ ఇలా ఇల్లీగల్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఈయన లాంటి వాళ్ళు ఉన్నారు, వీటి గురించి అయినా తగ్గాలన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే దోచుకునే వాళ్ళకైతే వెళ్ళింది. సినిమాలో కూడా అంటే చాలా వాటికి గతం సినిమాల్లో వాళ్ళకి చాలా నష్టం, వేల కోట్లు వాళ్ళు కష్టపడి తీసిన సినిమా ఇట్లా పైరసీ రాగానే జనాలు ఇంకా థియేటర్కి వెళ్తాం మానేస్తారు కదా. కష్టపడి తీసింది ఎందుకంటే ప్రజలకు వినోదాన్ని పంచడానికే కదా. ఆ వినోదాన్ని పంచకుండా దూరం చేసి వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో అడ్డగోలుగా రేట్లు పెంచుకొని ప్రజలకు వినోదాన్ని పంచుతున్నామంటే అది లేదు, దోచుకుంటున్నారు. దోచుకునేటైతే వినోదాన్ని పంచుతున్నారు తప్ప వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో పంచట్లేదు కదా. అటువంటిప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి కదా. సో ఫైనల్ గా అసలు మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఇంకా రవికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. పడితే పడవచ్చు, కానీ అటువంటి వాళ్ళు రారు అనే నమ్మకం అయితే లేదు. గవర్నమెంట్ కూడా దాన్ని అరికట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా చూశారు కదా, ఇప్పుడు తను పట్టుకున్నా కానీ తను ఒక హీరో అయిపోయింది. చాలా వేల మందిలో కూడా, లక్షల మంది కూడా ఇప్పుడు ఎవరైతే సినీ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరి దృష్టిలో కూడా హీరో అయిపోయాడు. కానీ తనని ఎవరో అన్యాయం చేసినానో లేదంటే ఒక దొంగలాగానో చూడట్లేదు కదా. ఎందుకంటే అతని వైపు నుంచి చూసుకుంటే చట్టపరంగా అన్యాయం అయినప్పటికీ ప్రజలలో తనకి విశ్వాసం ఉంది. ఒక హీరోయిజం గా చలామణి అవుతున్నాడు. కాబట్టి ఇటువంటి అరికట్టాలంటే గవర్నమెంట్ వీటి మీద కూడా కన్నేసి ఉంచాలి. ఏదైతే అక్రమంగా దోచుకుంటున్నారో వినోదాల పేరుగా
ఇంట్లో కలిసి రెచ్చగలవాలంటారు కదా, ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయేమో తెలియదు. అది పూర్తి అవగాహన లేదండి, మనం మాట్లాడలేదు, నేనైతే మాట్లాడలేదు దాని మీద. నేను సోషల్ మీడియాలో న్యూస్ లో విన్నది అది. సో ఫైనల్ గా అయితే ఏం చెప్తారు దీని గురించి? చట్టపరంగా చేసిన అన్యాయం అయినప్పటికీ చాలా మద్దతు కూడగట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, అన్యాయంగా అక్రమంగా దోచుకుంటున్న సినీ వాళ్ళు అవ్వచ్చు, థియేటర్ యాజమాన్యం అవ్వచ్చు, లేకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. సో ఇది అరికడితే ఇక్కడ అరికట్టవచ్చు, ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నీకు మద్దతు ఉండదు కాబట్టి. ఇప్పుడు నాకు నా స్తోమతలు తగ్గట్టు నేను థియేటర్లోకి వెళ్ళి కూర్చొని చూడగలిగినప్పుడు నేను ఇలా దొంగ ప్రైవసీ చూడాల్సిన అవసరం లేదు కదా. అదే నాకు దూరంగా ఉన్నప్పుడు నేను వీటికి మద్దతు ఇస్తాను అనమాట. అట్లీస్ట్ మద్దతు ఇవ్వకపోయినా కానీ అవకాశం ఉన్నప్పుడు వీటినే చూస్తాను నేను. అది నాకు అందుబాటులో ఉంటే మాత్రం ఇవన్నీ ఆటోమేటిక్ గా అరికట్టబడతాయండి. బ్రో, ఈ మధ్య ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది తప్పు, ఇది డెఫినెట్లీ గవర్నమెంట్ కి హ్యాక్ చేయడము సర్వర్ అదంతా. మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ అంటే అంత పెద్దగా ఏం లేదన్న. కాకపోతే ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు పైరసీ చేశాడా లేకపోతే పేదలకి చేశాడా అనేది పక్కన పెడితే, ఈడ పైరసీ చూసేవాడు ఉన్నాడు కాబట్టి తయారు చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ ఇద్దరిది తప్పే ఉంది. ఇప్పుడు ఏదో ఉచితంగా వస్తుందని ఇప్పుడు వాడు చేశాడు, వాడు మంచి కోరి చేసినోడైతే ఈ 5 లక్షల మందిది ఎవరితో డేటా ఉందని అన్నాడు. మరి డేటా ఎందుకు తీసుకుంటాడు? వాడు ఫ్రీగా మంచిగా చేసినోడైతే నేనేదో పేదలకు ఏదో చేస్తున్నా అని చెప్పాడు. కానీ నిజంగా పేదల కోసం చేసేవాడైతే ఆ డేటాని ఎందుకు క్యాప్చర్ చేస్తాడు ఫ్రీగా చేసేవాడైతే? సో నా ఒపీనియన్ అయితే ఏంటంటే, ఈడ జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా జనాలు కూడా అర్హులు కారు. ఎందుకంటే వాడు ఇస్తున్నాడు, ఈడు తీసుకున్నారు. నీకు ఉంటే ఓటీటీలోకి 4 రోజులు నాకు వస్తాయి, ఇంత సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకొని చూడు. అంతేగాని వస్తుంది కదని డౌన్లోడ్ చేసుకొని చూసుకొని మళ్ళీ దాని తర్వాత ఇలా అనడం నా వర్క్ అనేది రాంగ్. ఇవ్వడం వల్లే పబ్లిక్ కూడా అలవాటు అయ్యారు అని అనుకుంటున్నాం. అంటే లైక్ ఫ్రీగా ఒకటి వస్తుంది, ఫ్రీగా ఎవడియడన్నా ఫ్రీగా ఒకటి వస్తుందంటే దాని వెనకాల ఒక ఉంటది. ఏదైనా కానీ ఫ్రీగా వస్తుందని ఎగబడితే ఇప్పుడు డేటా ఉందంటే, ఇప్పుడు నీది ఉండొచ్చు, నాది ఉండొచ్చు, ఎవరిదాన్ని ఉండొచ్చు. ఆ డేటా అనేది రేపు పొద్దుగా మిస్యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నీ ఒక్కడిది ఉండదు, నువ్వు లాగిన్ అయినావు, నీ ఫ్యామిలీ వాళ్ళది కూడా తీసుకుంటాడు. వాడు ఒక దాని నుండి ఒక 5 మంది తీసుకుంటాడు, 5 మంది నుండి ఇంకో 5 మంది తీసుకుంటాడు. సో మన డేటా అనేది సెక్యూరిటీ లేదు కదా. ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళది కూడా సర్వర్లు హ్యాక్ చేసి ఎంతెంత శాలరీలు అంతున్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు అవి కూడా చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లా. గవర్నమెంట్ ఎంప్లాయీతో కాంటాక్ట్ లో ఉన్న ఒకటిదైనా కానీ వాడు డేటా ఇంకొకటి తీసుకుంటాడు. మరి ఆ యాక్సెస్ అంతా ఎలా వెళ్ళిపోతుంది? ఒక పర్సన్ నుండి వెళ్ళిపోతుంది కదా. కొత్తగా వస్తుందని తీసుకుంటే అలానే ఉంటుంది అనమాట ఎఫెక్ట్. అలా మొత్తానికి నీ ఒపీనియన్ ఏంటి ఇతను అరెస్ట్ అవ్వడం వల్ల? అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా వేల కోట్లు నష్టం జరిగింది. ఇట్లా అరెస్ట్ కావటం అంటే ఇక్కడ 2, మన ఇండియాలో మంచి చేసిన అరెస్ట్ అవుతారు, చెడు చేసిన అరెస్ట్ అవుతారు. మంచి చెడు అనేది మనం అనకూడదు బ్రో. ఇప్పుడు మనకు కన్వీనియంట్ ఉంటే అది మంచి, మనకు కన్వీనియంట్ లేకపోతే చెడు అని మనం అనకూడదు. ఇప్పుడు ఫ్రీగా సినిమాలు ఇస్తున్నాడు, మంచి చేస్తున్నాడు కదా, అరెస్ట్ చేయకూడదు అని అంటారు. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు మీలాగా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఎంత అవేర్నెస్ చేసిన వాళ్ళే లేరు అట్లా. సో మనం దీన్ని పెద్ద జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా మొత్తానికి ఇది నీ ఒపీనియన్. అవును బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? యాక్చువల్లీ ఐబొమ్మ నుంచి నార్మల్ గా పూర్ ఫిల్మ్స్ అయితే చాలా బెటరే. ఎందుకంటే మూవీస్ కి వెళ్ళి థియేటర్స్ కి వెళ్ళి అమౌంట్ ఖర్చు పెట్టుకొని చూసేదానికన్నా ఫ్రీ వస్తుంది కాబట్టి బెటర్. ఇంకోటి ఏమంటే తన అరెస్ట్ కావడం ఒకటి ప్లస్, 2 మైనస్ 2 ఉన్నాయి. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? అంటే ప్లస్ ఏమని చెప్పి అంటే పబ్లిక్ కి నార్మల్ అలాంటి పబ్లిక్ అయితే చాలా బెటర్, ఫ్రీగా చూసుకోవచ్చు. ఏ మూవీస్ అన్న కొత్త మూవీస్ కానీ ఫ్రీగా చూసుకోవచ్చు థియేటర్ లో వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేకుండా. మైనస్ ఏమని చెప్పి అంటే దాని నుంచి కొంచెం ఏదో మన గవర్నమెంట్ సంబంధించి కూడా కొన్ని వెబ్సైట్స్ యాక్ట్ చేసినట్టు కదా, వెబ్సైట్ హ్యాక్ చేశారు. పైగా ఇది ఇల్లీగల్ కదా, ఫ్రీగా అంటే ఇట్లా థర్డ్ పార్టీ సైట్స్ లో మూవీస్ చూడరు. ఇల్లీగలే కానీ అదే ప్లస్ అండ్ మైనస్ చెప్తున్నా. ప్లస్ ఏమంటే పబ్లిక్ అయితే నార్మల్ పబ్లిక్ అయితే ప్లస్, గవర్నమెంట్ కి వెబ్సైట్ కి సంబంధించి యాక్ట్ చేసిన కూడా మైనస్ కావచ్చు. అన్యాయం. యాక్చువల్ గా ఆ వీడియో స్టన్ అయిపోయినా నేనైతే. ఏంద్ర బాబు మరి శివాజీ మూవీస్ ఇన్స్పైర్ అయింది లేకుంటే ఏమనేది అర్థం కావట్లేదు నాకు అసలుకి. కానీ నాకైతే ఒక రకంగా అయితే బాధ అనిపిస్తుంది. పబ్లిక్ లో కూడా గవర్నమెంట్ అంటే తప్పు చేసి ఇన్ని వేల కోట్లు నష్టం సినిమా ఇండస్ట్రీకి, అయినా కూడా పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది, కొంచెం హైప్ ఇస్తుంది, సెంటిమెంటల్ గా రీల్స్ పెడుతుంది ఆయన మీద. ఇంకోటి బ్రదర్, పబ్లిక్ కి మెయిన్ మైనస్ ఏమంటే థియేటర్ కి వెళ్తే 200 రూపీస్ పెట్టి టికెట్ ఇస్తుంటాం కానీ ఆ టికెట్ ఇస్తున్న లోపల స్నాక్స్ 500-1000 రూపీస్ పెట్టాలి.
ఇప్పుడు అదే నార్మల్ గా మనం ఐబొమ్మలు అంటే ఇంట్లో చూసుకొని మంచిగా మనం నార్మల్ గా తక్కువ అమౌంట్ పెట్టుకొని ఏదో బడ్జెట్ లో సంథింగ్ వేసుకొని కూర్చొని ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు బెటర్. ఓటీ కూడా బాగా లేడిపోయినాం కదా, అందుకోసం కొంచెం మైనస్. కానీ ఒకటి బ్రదర్ కంపల్సరీ చెప్తా, ప్రతి మోగానికి విజయం ఆడేది ఉంటుంది కదా, ఓటమి ఆడేది ఉంది బ్రదర్. ఇప్పుడైతే మరి ఐబొమ్మ మీద ఎందుకంటే ఇంట్రెస్ట్? మూవీస్ ఉన్నాయి, ఫర్ మూవీస్ అని ఇట్లాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఇంకో కొన్ని ఉన్నాయి, బట్ అన్నిటిని ఎప్పుడో వచ్చాయి, ఐబొమ్మ కంటే ముందే వచ్చాయి. కానీ ఐబొమ్మ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ గవర్నమెంట్? ఇప్పుడు ముందు వచ్చిన విషయం చాలా వరకు చాలా మందికి తెలియదు. ఐబొమ్మ అంటే బాగా పాపులర్ అయింది, కొంచెం మైండ్ లో సెట్ అయిపోయింది. ఐబొమ్మ అనేది ఒక నార్మల్ గా ప్రతి అంటే 100 లో ఒక 80% పబ్లిక్ తెలిసిపోయింది కాబట్టి కొంచెం పాపులర్ మైండ్ లో సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా ఉన్న మూవీ రోజు ఇలాంటి వెబ్సైట్స్ కూడా ఒక వార్నింగ్ లాగా తీసుకోవచ్చు. అది తీసుకోలేదు కంపల్సరీ తీసుకోవాల్సింది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఆల్రెడీ అయిపోతారు. మరి రవి అరెస్ట్ అయినందుకు మీకు బాధగా ఉందా, హ్యాపీగా ఉందా? అంటే లైక్ యాక్చువల్ గా టెండర్ ఫీలింగ్ అయితే బాధనే ఉంది బ్రదర్. నాకు నెక్స్ట్ టైం ఏం జరుగుతుందో చూసుకోవాలి. చాలా గట్టిగా పడే అవకాశం ఉందంటారా? కఠినంగా నాకు తెలిసి వెబ్సైట్స్ కొన్ని యాక్ట్ చేశారు కాబట్టి శిక్ష బాగానే ఉంటుంది బ్రదర్ ఆయనకైతే. గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా యాక్ట్ చేశారు కదా, అందుకోసం చెప్తాను, గవర్నమెంట్ వెబ్సైట్స్ యాక్ట్ చేసింది కాబట్టి కొంచెం శిక్షలు బాగానే ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ ఢిల్లీ రేజ్ ఏంటి బాగుంటుంది బ్రదర్ మా అలాంటి వాళ్ళకి. హాయ్ బ్రో. యాక్చువల్లీ ఐబొమ్మ నిర్వాహకులు అరెస్ట్ చేశారు కదా ఇమ్మడి రవిని, సో ఏమనుకుంటున్నావు దాని గురించి? యాక్చువల్లీ అదైతే పబ్లిక్ లో అట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. బట్ వీళ్ళ దగ్గర అయితే అందరి దగ్గర డేటా అయితే ఉంది. అందరూ ఐబొమ్మలని ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే, ఎక్కువ మంది సినిమాకి ఎక్కువ ప్రైస్ ఎక్కువ అయిపోవడం వల్ల అందరూ ఐబొమ్మకి అడిక్ట్ అయిపోయారు, ఆన్లైన్ వల్ల ఇట్లా అడిక్ట్ అయిపోయారు. సో ఇది కూడా దృష్టిలో ఉంచుకొని సినిమా టికెట్లు తగ్గిస్తే మేబీ ఆయన చేసిన కరెక్ట్ తప్పు, కానీ ఎక్కువ మంది సపోర్ట్ కూడా ఇప్పుడు ఆయన వైపే ఉంటుంది. సో అది టికెట్ల రేట్లు కూడా కొద్దిగా చూసి ఇట్లా తగ్గిస్తే అది కొద్దిగా బెటర్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతంగా లేపుతున్నారు హీరో హీరో అని చెప్పేసి. ఆయన చేసింది అయితే తప్పే, బట్ ప్రభుత్వానికి ఈ రకంగా అయినా ఆయన ఒక రకంగా హెచ్చరిక లాగా చెప్పి ఇట్లా చేయడం కూడా కరెక్టే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఐబొమ్మ ఆగిపోయింది కదా, మరి ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మూవీ రోజు వాళ్ళని చూసుకుని మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా, అక్కడితో ఆగిపోయేది కాదు కదా. ఇప్పుడు మెయిన్ ఏంటంటే దీని కాజ్ ఎక్కడ ఉందంటే, టికెట్ ప్రైస్ ఎవరైతే తగ్గిస్తారో అంటే తగ్గించి సినిమాకి వచ్చేటట్టు చేస్తే ఇట్లాంటివన్నీ తగ్గుతాయని నా ఒపీనియన్. ఐబొమ్మ కంటే ముందు చాలా మూవీస్ ఉన్నాయి, 4 మూవీస్ అని, మూవీ రోజు అని, వాటిని ఎందుకు టార్గెట్ చేయలేకపోతున్నారు? హైయెస్ట్ అంటే ఇది హెచ్డి క్వాలిటీలో వస్తుంది, వాళ్ళు అంత ప్రింట్ లో ఇవ్వకపోయినా ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడము, నన్ను ఎవరో పట్టుకోలేరు, మీ గవర్నమెంట్ ఏం వస్తాం నేను యాక్ట్ చేస్తున్నా. అవునవును, అది కూడా కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఈ రకంగా అయినా పోలీసులు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ తెలుసుకుంటారు. ఇట్లా సినిమా టికెట్లు పెంచడం వల్ల సినిమా థియేటర్లకు ఎవరు రారని కూడా వాళ్ళకి అర్థం కావాలని ఇది ఒక గుణపటం లాగా అనుకోవాలి అంతే. వేల కోట్లు కూడా పాపం ప్రొడ్యూసర్స్ నష్టపోవడం జరిగింది, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారంటే మరి పబ్లిక్ విషయానికి వస్తే మరి వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదా. ఇంత సినిమా రేట్లు టికెట్లు పెట్టేసేసి ఒక్క రోజుకి 15,000 1,500 ఇట్లా 2,000 ఇట్లా చెప్తే ఇట్లా కష్టం కదా. సో అది కూడా కరెక్ట్ కాదు. వీళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకునే దాన్ని బట్టి సినిమా టికెట్లు కూడా తగ్గించి సినిమాకి వచ్చేటట్టు ఉంటేనే ఇట్లాంటివన్నీ తగ్గుతాయి. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఓటీటీకి అడిక్ట్ అయిపోయారు, ఇంట్లోనే కూర్చుని మళ్ళీ ఇంతమంది క్రౌడ్ లో. మొన్న చూస్తే ఇక్కడ థియేటర్ దగ్గర ఎవరు చనిపోయారు, లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఐబొమ్మ కూడా. అంతే కదా. ఇదైతే ఫ్రీ అయిపోయింది, సో అదైతే కొద్దిగా. యాక్చువల్లీ ఐబొమ్మ నిర్వాహకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐబొమ్మ ఇమ్మడి రవి చేసింది కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? యాజ్ పర్ ద ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ప్రకారం అయితే అతను చేసిన రాంగే. తెలుగు ఇండస్ట్రీ అని కాదు, అంటే ఒక చట్టం పరంగా అతను రిలీజ్ అవ్వక ముందే ఇట్లాంటివన్నీ హ్యాక్ చేసి దగ్గర పెట్టుకొని ఐబొమ్మ వెబ్సైట్స్ లో వదలము, వాట్సాప్ కోర్స్ నష్టం కదా తీసుకుని. ఇంటెలిజెన్స్ ప్రకారం అయితే కరెక్టే. ఇంటెలిజెన్స్ కాకుండా మనీ పరంగా, రెవెన్యూ పరంగా అయితే లాస్. అది గవర్నమెంట్ కైనా పబ్లిక్ వాళ్ళ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ఉంటారో ఫిలిం ఇండస్ట్రీకి వాళ్ళకి లాస్. అది సో ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రీ కంటెంట్ ఉందని చెప్పి యూజ్ చేస్తారు పబ్లిక్. ఫ్రీ అనే దాంట్లో పడిపోయి సైకాలజీగా చూస్తే వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది వేరే పర్సన్ కి. అపోజిట్ ఇప్పుడు అదర్ పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మూవీస్ కి వాళ్ళకి చాలా పెద్ద లాస్. అది క్రోర్స్ లో ఉంటుంది. మనం ఏంటంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ సేవ్ అవుతుంది టికెట్ ప్రైస్ అని ఇక్కడ చూస్తాం కంటెంట్.
200, 300 కూడా ఉంటాయి మల్టీప్లెక్స్ లో. సో అక్కడ చూస్తే మాత్రం మీకు ఇక్కడ బెనిఫిట్ అనిపిస్తుంది కానీ ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ అది చాలా వరకు. ఓకే, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ హైప్ ఇచ్చేస్తున్నారు. అంటే మనోడు చేసింది కరెక్టే అని చెప్పేసి సెంటిమెంటల్ బీజిఎంస్ వేసి అన్న నువ్వు మా ఓడివి అని ఓన్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళోడు అంటే రెవెన్యూ జనరేట్ అవుతుంది వాళ్ళకి, దేనికి వాళ్ళోడు అంటే వాళ్ళ కంటెంట్ వస్తుందా దేనికి? ఫ్రీగా కంటెంట్ ఇచ్చాడు ఎన్ని రోజులు. ఆర్గానిక్ గా వచ్చేదే జెన్యున్ కంటెంట్. అంటే ఆర్గానిక్ గా రాంది ఏదైనా రెవెన్యూ జనరేటింగ్. వాడేదో వ్యూస్ కోసమో ఛానల్ కి సబ్స్క్రైబ్ పెడతారన్నా చేస్తుంది కానీ అది జెన్యున్ కాదు. అది నా ఒపీనియన్ ప్రకారం జెన్యున్ కాదు. యాజ్ ఏ ఇండస్ట్రీ లవర్ గా నేను చెప్పేది ఏంటంటే అది లాస్ అయింది చాలా వరకు. అంటే లాస్ ఆ ప్రాఫిట్ పక్కన పెడితే అది కరెక్టా రాంగ్, అతనికి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటారు మీరు చెప్పండి. శిక్ష అంటే మనము చేయడానికి జడ్జి, మనమైతే లీగల్ పరంగా మనమైతే లాయర్స్ కాదు కాబట్టి అతను చేసిన అయితే రాంగ్. అది ఏం చెప్తారు ఫైనల్ గా దీని గురించి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక మంచి సక్సెస్ లాగా ఫీల్ అవుతుంది, దీన్ని మనకి ఏ బాధ లేదు. చిన్న మూవీస్ ని మీరు ఎప్పుడు సేఫ్ గార్డ్ చేయాలంటే ఇట్లాంటి వెబ్సైట్స్ ఎప్పటికైనా తీసేయాల్సిందే. వీళ్ళకి పర్మిషన్ రాకుండా చేయాల్సిందే. వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏదైతుందో జెన్యున్ గా వేరే వాటికి కాంపిటేటివ్ ఉండడానికి పెట్టాలి తప్ప ఇట్లాంటి వాటికి రెవెన్యూ జనరేటింగ్ పెడితే లాస్. అది పబ్లిక్ కే లాస్. అది ఎందుకంటే నెగిటివ్ వైపు కి మనము ఫేస్ చేస్తున్నట్టు, అది నెగిటివ్ వైపు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు, పాజిటివ్ గా రాదు. ఇది వాళ్ళకి ఏం చెప్తారు జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లలో సోషల్ మీడియా పేజెస్ లలో లైక్ మీ ఒపీనియన్? ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మాకు ఫ్రీగా మూవీస్ ఇచ్చాడు ఎన్ని రోజులు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. నా మీద కామెంట్స్ వస్తాయి, నువ్వు ఇప్పుడు బేర్ చేయలేవు కదా, నేను బేర్ చేయాలి, నాకు సంబంధం లేదు. ఇదైతే రాంగ్ అంతే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు